దేవుని సంగమ ఆయన ఆలోచనలతో దిద్దబడటకు కట్టబడటకు మనము ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఆయన సన్నిధికి వచ్చినాము. ఆయన మూల్య మాటలతో నిత్య జీవ మాటలతో మనం కట్టబడడానికి మనం సరి చేసుకున్నట్టుకు దిద్దబడుటకు ఆయన వాక్యంతో మనము ఇక్కడ కట్టబడాలని కనుక అట్లయినా ఆయన వాక్యంతో మనము సరిదిద్దబడుటకు ఆయన వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము, చదువుకుందాము. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాము. తండ్రి వలన కలిగిన ఆ ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఆయనకు ఉన్నతమైన భాగ్యం అనేది ఎంచుకోక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఉన్నాడు. ఫస్ట్ ఆయన మొదటిగా మనము ఆ తండ్రి అయిన దేవుడే తండ్రిని బయలుపరచుటకు, ఆ తండ్రి అయిన దేవుడు పరమందున్న పరలోకమును తయారు చేసిన ఆ తండ్రి దేవుడు ఆ తండ్రిని బయలుపరచుటకు కుమారునిగానే సృష్టిని జరిగించినాడు. కుమారునిగానే సృష్టిని జరిగించి మొదటి మనిషిని తయారు చేసి ఆ మొదటి మనిషికి అలా అందరినీ సృష్టించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికి తండ్రిని బయలుపరిచినాడు. కనుక ఇక్కడ చెప్తున్నట్టు వాక్యము, ఆ వాక్యము శరీరధారి అనగా ఆ వాక్యం అనగా తండ్రి యొక్క ఉన్నటువంటి ఆ వాక్యము క్రీస్తు ప్రభువారు శరీరధారిగా మనలాంటి శరీరంతో కన్యక గర్భవతి అయి మరియమ్మ కుమారుని కన్నది. అది ఆయన ప్రణాళికలో భాగంగా కన్యక ఆ పరిశుద్ధురాలి గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఇలా వాడుకొని యెషయా గ్రంథకర్త చెప్పినట్టు కన్యక గర్భవతి కుమారుని కన్ను అని ప్రవచనం చెప్పినాడు. యెషయా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యెషయా చెప్పేసినాడు. అది ఎలా సాధ్యం అంటే అది ప్రభువు ప్రణాళికలో ఏర్పరచుకున్నటువంటి చిత్తం కనుక సాధ్యం. కనుక ఆ పవిత్రను ఎన్నుకొని దేవుడు మనలాంటి శరీరంతో ఈ భూమి మీదకి వచ్చినాడు. మనలాంటి శరీరంతో గిచ్చితే నొప్పి పెడుతుంది, కొడితే రక్తం వస్తుంది. మామూలుగా దేవుడు ఆత్మస్వరూపి అయినాడు. ఆయన కంటికి కనపడు, చెవికి వినపడడు. మామూలుగా కనపడనటువంటి దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు శరీరం లేదు. మనల్ని ప్రేమించి మనుషుల ద్వారా దేవుడు గుర్తింపబడాలి అనుకున్నాడు. దేవుడు మనుషుల ద్వారా దేవుడు గుర్తింపబడాలి. మనుషులను సృష్టించిన దేవుడు ఆయన ప్రేమ ఇంకా చాలక, మనుషులను పుట్టించిన దేవుడు ఆయన ప్రేమ ఇంకా మనుషుల మీద చూపినికి ఇంకా చాలే, ఇంకా లోకంలో దేవుడు ఎంతో ప్రేమించిన మాట ప్రకారము ఇంకా ప్రేమించి మనుషులలో కూడా నేనుగా పుట్టాలి అనుకున్నాడు. అంతలా ప్రేమించాడు మనుషుల్ని. మనుషులలో నేను కూడా పుట్టాలి, మనుషుల కోసం నా ప్రాణం పెట్టాలి. నేను దేవుని కుమారుని కనుక నేను తిరిగి లేపబడతానని ఏ ఆత్మ ఒప్పుకునో, ఏ మనిషి ఒప్పుకునో వాడు రక్షింపబడతాడు, వాడు నా మహిమ చూస్తాడు, ఆమె నా నిత్యత్వంలో ఉంటుంది అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ఆయన అక్కడ గొప్ప భాగ్యం అని ఎంచుకొనక, తండ్రి యొక్క గొప్ప భాగ్యం ఎంచుకోక, తండ్రి చెప్పిన వెంటనే ఆయన దివి నుండి భూమికి వచ్చాడు. అలాగే మోషే గారు కూడా ఐగుప్తు దేశంలో ఆ ధనము గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. ఆ ధనము గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదంట. క్రీస్తులో ఆ నింద గొప్పది నాకు అనుకున్నాడంట. ఇది గొప్ప విషయాలు. ఆయన కూడా ఐగుప్తు ధనాన్ని ఆశించలేదు. మోషే గారు ఆశించక క్రీస్తులో నింద, క్రీస్తులో శ్రమలు, క్రీస్తులో ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ప్రతిదీ
ఆ నిందే నాకు గొప్పది, ఈ లోక ధనము నాకు గొప్పది కాదని మోషే గారు చెప్పినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క సుఖంగా ఆనందంగా అక్కడ తండ్రి చేసే పనులను చూస్తూ ఆనందించుతూ సంతోషిస్తుండే మన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండడం గొప్ప భాగ్యం అనుకోలేదంట. ఇక్కడ ఉండడమే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఇక్కడ ప్రజల కోసం ప్రాణం పెట్టడమే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఇక్కడ మనుషుల్లో ఆ సృష్టికర్తను గుర్తు చేసుకోనికి, మనుషుల్లో ఆయన కోటాను కోట్ల మంచి తత్వములను హృదయాల్లో ముద్రించుటకు ఇక్కడే భాగ్యం నాకు అనుకొని వచ్చి ఆయన ఆ ముద్ర వేసిపోయినాడు. ఏం ముద్ర వేసినాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన తర్వాత వేరే పరిశుద్ధుడు లేడనే ముద్ర వేసేసినాడు. మీలో ఎవరైనా సరే, లోకానికి సవాలు చేసినటువంటి దేవుడు, మీలో ఎవరైనా సరే నాలో పాపమున్నదని మీరు స్థాపించగలరా? నాలో పాపముందని మీరు ఎవరైనా చెప్పగలరా? ఛాలెంజ్ అన్నాడు దేవుడు. ఎవరు చెప్పలేరు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు, పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక అంత పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న మనము వాక్యంతో, ఆ పరిశుద్ధమైన వాక్యంతో, ఆ వాక్యమే దేవుడైన ఆయన ఆలోచనలతో మనం జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, మరి యొక్క మాట మనము చూస్తాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక మాట చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూస్తున్నాము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శశశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన దైవభక్తిని గురించిన మర్మం గొప్పదంట. ఆయన శశశరీరుడుగా మనలాంటి శరీరంతో పుట్టినాడు, ప్రత్యక్షమైనాడు మనకని లేఖనము తెలియపడుతుంది. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ సిలువ వేస్తా ఉంటే ఆయన చనిపోయిన తర్వాత బండలు బద్దలైనవి, భూకంపం వచ్చింది, దేవాలయము తెర నడినికి చిరిగింది. ఎంతోమంది చనిపోయిన వారు పరిశుద్ధులు లేచినారు. ఆ గాలి తుఫానులు వచ్చినాయి, భూకంపం జరిగింది, బండలు దద్దరిల్లి పగిలిన వెంట ఇవన్నీ చూసి అక్కడ సిలువ వేయించినటువంటి ఆ యొక్క శతాధిపతి అగ్ని మోకాళ్ళని ఏమని సాక్ష్యం పలికినాడంటే, నిజముగా ఈయన దైవ కుమారుడే అన్న మోకాళ్ళ మీద అట్లే ఉన్నాడు. ఆ పరిస్థితులను చూసినాడు, ఆ అద్భుతమైనటువంటి కార్యాలు చూసినాడు. ప్రభువు చనిపోయిన తక్షణమే ఈయన నిజముగా దైవ కుమారుడు. ఆ రోమా సైనికుల ఆలోచన చొప్పున నేను ఒక ఉద్యోగిగా నా కర్తవ్యం నిర్వర్తించాను, కానీ ఈయన దైవ కుమారుడే అన్నాడు. ఆయన గొప్ప సాక్ష్యం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇట్ట దేవుడు మంచి సాక్షిగా బ్రతికినాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అలాగే ఆ యొక్క పిలాతు భార్య కూడా, అయ్యా ఈయన నాకు కలలో దర్శనమైంది, ఆయన నీతివంతుడుగా ఉన్నాడు, ఆయన నీ చేతులతో ఏ పాపం అంటించుకోవద్దు అని నాకు కలలో దర్శనమైంది జాగ్రత్త అంటే ఆయన కూడా భయపడ్డామంటే ఈ నీతిమంతుని ఆ యొక్క శిక్షలు వేసినారు కదా, దాంట్లో నేను పాల్గొస్తున్నాను కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ దీంట్లో నాకు ఏ పాపం అంటకూడదని చేతులు కట్టుకుంటాడని వదిలేద్దామేనని. ఈయనలో ఏ పాపాన నాకు కనపడలేదు, మీరు చెప్పిన నిందలు చూస్తే ఎక్కడ నాకు ఈయనలో పాపము దోషము కనపడలేదు, వదిలేద్దామంటే వాళ్ళు వినలేదు. వారి కేకలు ఇంకా అధికమైంది, శిలువపై 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 శిలువపై. ఆ కేకలే గెలిచినాయి అంట. అక్కడ ఆ యొక్క మూర్ఖపు ప్రజలు ఆ కేకలే గెలిచినాయి. అయినా ప్రియులారా, ఇది దేవుని ప్రణాళిక. అక్కడ అపవాదికి సర్వసత్యం తెలియదు. అనగా సాతాను గారికి ఏం తెలియదంటే ముందు భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తు తెలిసింటే అసలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ లేదు, ఆయన సిలువే వేరేదంటే మనకు రక్షణ లేదు. ఆయన ప్రణాళికలో, తండ్రి ప్రణాళికలో
తండ్రి ప్రణాళికలో సిలువ వేయబడాలి. ఆ యొక్క కొయ్య కొమ్మకి ఆ యొక్క కొయ్యకి ఏం కావాలైనా మేకులతో కొట్టబడాలి, రక్తం చిందించబడాలి, శూలాలతో గుచ్చబడాలి, ముళ్ళ కిరీటం తగిలించబడాలి. ఇవన్నీ చేయాలి. రక్తము నిలువెత్తు కార్చాలి. ఆయన రక్తాన్ని కార్చేయాలి. ఎవరి కోసం అంటే మనందరి నిమిత్తమై, పాపాల కొరకై ఆయన కార్చాలి. అది ఏందయ్యా అంటే తండ్రి ప్రణాళిక, తండ్రి చిత్తం. అది అక్కడ ఒప్పందం ప్రకారమే ప్రభు వారు భూలోకానికి వచ్చినాడు. అందుకే అక్కడ ఆ గొప్పదైన భాగ్యం ఎంచుకొనక ఇక్కడికి వచ్చినాడు. తండ్రి మాట ఓకే అయ్యా, ఓకే నా తండ్రి, నేను చేస్తాను భూమి మీద, నీ చిత్తం నెరవేర్స్తానని మాట ఇచ్చి తప్పకుండా చేసినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. అదే చేశాడు ఆయన. ఏది చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేసి ఏమన్నాడంటే, తండ్రి చెప్పిన మాటలు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఆయన ఏ మాటలు చెప్పాడు అదే నా ఆహారం అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, మనం ఆయన మొదటిగా శరీరధారిగా మన కోసం వచ్చాడు. అలాగే ఆయన ఈ దైవభక్తి గొప్పదని మర్మమైన దైవభక్తుడు ఆయన శరీరుడుగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు. ప్రియుల చూడండి, ఇంకా మరి ఆయన ఏం చేయడానికి వచ్చినాడు మనము గ్రంథంలో చూస్తాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును రక్త మాంసములలో పాలివాడైనాడు. ఆయన రక్త మాంసాలలో పాలివాడైనాడు యేసుక్రీస్తు ప్రభువు. పాలివాడై ఏం చేస్తున్నాడంటే ఆ మరణం యొక్క బలం గల వారిని, అనగా అపవాదిని, మరణం కలిగిన బలం కలిగిన ఆ అపవాదిని జయించినాడు. చనిపోయినాడు. ఇంకేమనుకున్నాడు అపవాది? నేనే గెలిచాను అనుకున్నాడు. అక్కడ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అపవాది గాడు ఏమనుకుంటున్నాడంటే, అపవాది గాడు అనగా ఆ జనాలలో కేకలు వేయించి వారిలో ఆ కేకలు పుట్టించింది ఆ అపవాది గాడే. ఆయన శిలువ వేస్తే గొడవ ఉండదు, ఇంకా నేనే గెలిచినట్టు అనుకున్నాడు. వారికి ఫ్యూచర్ తెలియదు, అనగా ముందు చూపు తెలియదు, అనగా భవిష్యత్తు కాలం తెలియదు. తెలిసింటే ప్రభు వారిని సిలువ వేయడు అపవాది గారు. తెలియక సిలువెచ్చే ఇంకా ఇంతటితో పొగదగిపోతే నేనే ఇంకా ఫేమస్ అనుకున్నాడు, ఇంకా నేనే నెంబర్ 1 అనుకున్నాడు. కానీ సిలువ వేసిన తర్వాతే ఆ మరణాన్ని జయించిన ధీరుడు వీరుడు మనవను కూడా మరణాన్ని జయించే బిడ్డలుగా చేస్తున్నాడని ఈ అపవాది గారికి తెలియదు. తెలిసింటే వాడు సిలువని వేయడు అసలు. అది దేవుని చిత్తము ఈ అపవాది గారికి తెలియదు. ఆ దేవుని ముందు చూపు ఈ అపవాది గారికి తెలియదు. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కనుక ఈ అపవాది గారికి తెలియదు. తెలిసింటే వేసుడు వారి సిలువనే వేరు. నిజంగా ఆయనకు సిలువ వేయలేదంటే మనకు రక్షణ లేదు. ఆయన ఆ కలువరి శిలువలో రక్తం ఖర్చుకుంటే మనకు పాప క్షమాపణ లేదు. మన బ్రతుకులు చచ్చిన కుక్కల లాంటి జీవితం. ఆయన రక్తం ఖర్చబట్టి మనము బ్రతికి బట్ట కట్టి పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. ప్రియుల చూడండి ప్రియుల, అలాగే ఆయన ఇంకా ఎందుకోసం ఆయన వచ్చినాడు చూడండి. గల్తీయులకు రాసినటువంటి పత్రిక 4:4 ఒక మాట చూసుకున్నాం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాడు. ఎంతోమంది మన ప్రవక్తలు, అనగా అబ్రహాము, మోసే, యాకోబు, ఇస్సాకు, ఏశావు, వీళ్ళందరూ కూడా ఆయన పుట్టుక చూడాలని, ఆ మహాధనుని, ఆ దేవాది దేవుని చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి కాలంలో దేవుడు
పుట్టించలేదు. అపోస్తలుల కాలంలో పుట్టించినాడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన అప్పుడు ఆ కాలంలో పుట్టాలి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాలంలో పుట్టిన తర్వాత దేవుడు తన కుమారుని పంపినాడు. అప్పుడు ఆయన ఒక స్త్రీ యందు పుట్టించినాడు. స్త్రీ యందు పుట్టించి ఆయన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. యేసయ్య ప్రవక్త ద్వారా చెప్పించినాడు కూడా. ఆ ప్రవచనం కూడా నెరవేర్చినాడు దేవుడు ప్రియులారా. అలాగే చూడండి, ఆయన ఇంకా ఏమేమి చేసినాడు మనకు ఈ లోకంలో మన కోసం యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తే చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మాట చూస్తాం. చూడండి, మనుషుల పోలికగా పుట్టి ఆయన చూడండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకునేను. ఆయన మనుషుల పోలికగా పుట్టి తక్కువ ఏమీ లేని వాడిగా, దాసుని స్వరూపం అంటే ఒక ఏమీ లేని దీన పరిస్థితిలో ఆ పేద కుటుంబంలో పుట్టి ఒక చెక్క పని చేసే కుటుంబంలో పుట్టి కష్టపడ్డాడు. ఆయన తల్లిదండ్రులకు ఆయన కష్టం చేసేవాడు. 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రులతో పని చేసేవాడు. అప్పుడప్పుడు సమాజ మందిరాలకు వెళ్ళి వాక్యము వినేవాడు. ఆయన బాల్యం నుండి వాక్యం పట్ల ఆయన దేవుడు దయ చూపిస్తూ, దేవుని దయ ఎలా మనుషుల దయ ఎలా ఆయన ఎదుగుతూ జ్ఞానం పొందుకుంటూ 30 ఏళ్ళ తర్వాత పూర్తి జ్ఞానవంతుడై ఆ 3.5 సంవత్సరంలో ప్రపంచాన్ని ఏలేసినాడు. అనగా పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికి మన కోసం కల్వరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ధీరుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత నమ్మదగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన దాసుని స్వరూపం ధరించినాడు మన కోసం. అంటే తక్కువ స్థాయిలో పుట్టినాడు. ఆయన రాజు కుటుంబంలో పుట్టలే, కట్టిక పేదవారి కడుపున పుట్టినాడు. రోజు నడచడానికి కూడా పరిస్థితి లేకుంటే ఆయన ఆ గాడిదల మీద ఎక్కించుకొని ఆయన ప్రయాణం చేసినట్టు మనము చూస్తాం ప్రియులా. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఇంకా ఏం చేసినారో కొద్దిగా మనం చూసుకొని ముగించుకుందాము. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం మాట చూస్తాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. పాప శరీరాకారంతో దేవుని కుమారుని ఈ లోకం మీదకి పంపించాడు. పాప శరీరాకారంతో దేవుని పంపించడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పాప ఎక్కడన్నా పాపం చేశాడు ఆయన? మీలో ఎవరైనా నాలో పాపం ఉందని స్థాపించగలరని సవాలు చేసినటువంటి దేవుడు మన పరమ తండ్రి అంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసినాడు. ప్రభు శరీరం మీద పాపానికి శిక్ష వేసినాడట. ఆ పాపం ఎవరిదే అంటే మన మనిషిగా పుట్టిన మనందరి పాపము ఆయన మీద కసి తీసుకున్నాడు మన పరమ తండ్రి. మనమును ఎంతో ప్రేమించిన పరమ తండ్రి ఆయన మీద కసి తీసుకున్నాడు. ఎందుకు ఆ కసి అంటే ప్రతి ఒక్కరిని ఆ పరిశుద్ధ రక్తంతో కాపాడుకోవాలని, కడిగి పవిత్రుని చేసి ఆ పరిశుద్ధ పట్టణముల చర్చనికి ఆయన ప్రణాళిక ప్రియులారా. నిజమంటారా కాదంటారా? నిజం ఇది సత్యము, సర్వసత్యము. మన పాపాన్ని యేసుక్రీస్తు వారి శరీరం మీద పూర్తిగా వాడేసినాడు. ఆ శరీరాన్ని నలుగ కొట్టేసినాడు దేవుడు. ఎవరు? పర్వతాన్ని. అందుకే ఆయనను నలుగు కొట్టుతుంటే ఆయనకు ఆనందంగా ఉన్నాడట. ఎందుకయ్యా తన సొంత కుమారుణ్ణి నలుగ కొడుతుంటే దేవునికి పరమ తండ్రికి అంత ఆనందం అంటే
ప్రపంచంలో పుట్టించిన ప్రతి మనిషిని కాపాడుకుంటాను ఆయన రక్తం ద్వారా, ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా అందరినీ కాపాడుకుంటాను కదా. నా కుమారుని ప్రాణం పోయినా నేను దేవుని కనుక నేను లేపుకుంటాను. ఆ లేపిన ఆయన రక్తం ద్వారా మీరు కూడా రక్షణ పొందుకొని పవిత్రులై, మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ రెండవ రాకడగా పునరుత్థానంగా మీరు కూడా లేవబడతారని గొప్ప ప్రణాళిక తండ్రి. అందుకు ఆయన నలుగబడుతూ ఉంటే ఆయనకు సంతోషం అంట. అందుకంట సంతోషం. మనము నీతివంతులం అవుతాము, యథార్థవంతులం అవుతాము, పరిశుద్ధం అవుతాము. చనిపోయిన తర్వాత రెండవ రాకడగా పునరుత్థానంగా మళ్ళీ తిరిగి లేపబడతాము, ఆ పరిశుద్ధ పట్టణంలో చేర్చబడతామని ఆయనకు సంతోషమైనట ప్రియులారా. అది ఆయన గొప్ప ప్రేమ. అంత ప్రేమ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఎంత ప్రేమ ఉన్నారంటే, వాళ్ళ ప్రేమ మనం వర్ణించడానికి మనకు నోరు చాలదు, మన జీవితం చాలదు. మన లాంటి దైవ భక్తులు, మన పితరులు ఎంత మంది ఆయన ప్రేమను వివరించిన కొదువుగానే ఉంది ప్రియ. ఎన్ని తరాలు వివరించిన ఆయన ప్రేమను అది వివరించలేని చెప్పనాసఖ్యమైనటువంటి గొప్ప ప్రేమ అయింది. అంత గొప్ప ప్రేమ ప్రియుల. ఆయన పాపపు శరీరాకారంతో మన కోసము చనిపోయినాడు. ఆయనలో పాపం ఏంటంటే మన పాపాన్ని భుజాల మీద వేసుకున్నాడు, మన కోసం చనిపోయినాడు. దేవుని కుమారుడు కనుక లేచి మనవలను పవిత్రపరిచి, ఆయన లేచి మళ్ళీ మనకు బోధ చేసి 40 దినాలు లేచిన తర్వాత ఆయన 40 దినాలు అపోస్తలులకు, తన సొంత శిష్యులకు బోధ చేసి తన శిష్యులను ఎలా మలిచినాడంటే, ఆయన క్రీస్తు కొరకు ప్రాణం పెడతామని ఆయన అంటే, ప్రాణం ఎందుకు ప్రభు, రక్తము కాల్చి తల ఇస్తాం ప్రభు అన్నంత స్థితిలోకి 12 మందిని ఎంచుకున్నాడు. ఆ 12 మంది సర్వ సృష్టికి సువార్త అందించి కోట్లలో ఆయన పిల్లలు, ఆయన సైనికులు తయారు చేస్తున్నాడంటే ఎంత గొప్ప అద్భుతం. అందుకే ఆ 12 మందికి పరలోక పట్టణంలో 12 గుమ్మములు అక్కడ పెడుతున్నాడు దేవుడు. అక్కడ చూస్తాం వారిని, ఆ గోత్రాల వారిని మనం అక్కడ చూస్తాం. కనుక ఆయన మన పాపాల కోసం ఆయన పాప శరీరాకారం అయిపోయినాడు. చూడండి, ఆయన ఇంకా ఏమైనాడు మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చూస్తాం. చూడండి, మార్కు